వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ముందుగా టాప్ న్యూస్ చూద్దాం. ఇవాళ గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తాటికొండ నియోజకవర్గంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ అచ్చంపేట నాగర్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతులు చేస్తున్న నిరసనలకు ఎమ్మెల్సీ కవిత మద్దతు తెలిపారు. పల్లికి కనీస మద్దతు ధర 6,377 ఉండగా 4 నుండి 5,000కే కొనుగోలు చేస్తుండటంపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు శాసన మండలి చైర్మన్ అనుమతి కోరుతూ ఆమె లేఖ రాశారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలను కాపాడాలని, రైతులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ప్రకటించింది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు ఒక అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పేరును కన్ఫర్మ్ చేసింది. అయితే మరో అభ్యర్థిగా సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. రేణుకా చౌదరికి అసెంబ్లీలో సీట్ ఇవ్వకపోవడంతో ఎంపీగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు మొదటి నుంచి పార్టీలో ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా అధిష్టానం ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు యువ నేత మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్ కు రాజ్యసభకు బెర్త్ కన్ఫర్మ్ కావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ దాఖలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న క్రమంలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఫైనల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు శాసన సభ్యుడు చెన్నకేశవరెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహానికి హాజరు కానున్నారు. దీంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పర్యటనలో ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని జిల్లా డీఐజీ విజయరావు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటించే రహదారులు, రూట్లను ఉన్నత అధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విద్యా మండలి విడుదల చేసింది. ఏ పరీక్షలు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది, ఆయా పరీక్షలకు కన్వీనర్లు ఎవరనేది కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్టును కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టును అనంతపురం జేఎన్టీయూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఐసెట్ను శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, పీజీఈ సెట్ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎడ్సెట్ను ఆంధ్ర యూనివర్సిటీ, లా సెట్ను నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. అన్ని పరీక్షలు ఆన్లైన్ విధానంలో మాత్రమే జరగనున్నాయి అన్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులతో పాటు మరికొన్ని ప్రాధాన్యం లేని పనులు మాత్రమే వీరికి అప్పగించాలని, ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి అప్పగించొద్దని ఆదేశించింది. పోలింగ్ రోజున బూతుల్లో జరిగే కీలకమైన కార్యకలాపాల్లో సచివాలయ సిబ్బంది జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఆ పని చేతకాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఢిల్లీ చలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. తాము పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ రెండో రోజు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది రైతులు మోహరించారు. పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. వారంతా బుధవారం ఉదయం ఢిల్లీ వైపు సాగేందుకు మరోసారి బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కొందరు రైతులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు.